హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరొక బ్లాగ్ అనమాట. సో మేము ఈరోజు ధన్బాద్లో ట్రేడ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. సో దానికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ ఫర్నిచర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి కూడా సెల్లింగ్ కోసమే అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ట్రేడ్ ఫేర్ 2024. ట్రేడ్ ఫేర్ అంటే ఏంటిదంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కాకుండా సెల్లింగ్ చేసేది ఇండియా మొత్తంలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెల్లింగ్ అయితే చేస్తారనమాట. సో అది ఈ ఎగ్జిబిషన్ ఒక స్పెషాలిటీ. సో మన సైడ్ ఎగ్జిబిషన్ అంటే చాలు 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మాత్రం 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ మేమైతే ఫ్రీగానే వస్తామన్నమాట. పోలీస్ కాబట్టి మాకు ఫ్రీగానే ఎంట్రీ ఉంటుంది, ఎలాంటి ఛార్జ్ అనేది తీసుకోరు. అండ్ సోను వచ్చి చూడొచ్చు ఆల్రెడీ అసలు రైడ్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ చూడొచ్చు జార్ఖండ్ బిగ్గెస్ట్ ఫేర్ నౌ ఇన్ ధన్బాద్. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి షాపింగ్ ఏమేమి ఉంది, ఎలా ఉంది, ఏమేమి సెల్ చేస్తున్నారు అనేది లోపలిగా డీటెయిల్గా ఒక వీడియో అయితే చూసుకుందాం. సో ఇక్కడ వచ్చి చూపించేతను ఇది 100 రూపీస్ అనమాట. ఈ గన్ కాస్ట్ వచ్చేసి. సో ఇందులో ఇతను ఏం పెడుతుండంటే మన మ్యాచ్ స్టిక్ది ముందు ఉంటుంది కదండి, ముందు పార్ట్ కలర్ది, అది పెట్టి షూట్ చేస్తే దాని నుంచి ఫైర్ ఇలా పొగొస్తుంది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, పొగొస్తుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది. సో అది దీని స్పెషాలిటీ అంట. అండ్ ఇది ఒక గన్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అంట. అండ్ ఇక్కడ ఏ వస్తువు అయినా 20 రూపీస్ అని అంట. అండ్ ఇక్కడ కీ చైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో గర్ల్స్కి చాలామందికి కీ చైన్స్ ప్రతిదానికి యూస్ చేసే హ్యాబిట్ ఉంటుంది కదా. నేనైతే నా హ్యాండ్ బ్యాగ్స్కి అయితే యూస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ అయితే ఉంది. అండ్ ఈచ్ ఏది కొన్నా 20 రూపీసేనంట. సో నేనైతే ఒక 2 కీ చైన్స్ అయితే పర్చేస్ చేశాను. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చూపించాలన్నమాట. సో అది ఏంది అనుకుంటున్నారా? సో అదేనండి షార్ప్నర్స్. ఇక్కడ షార్ప్నర్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు నా చేతిలో అయితే చూడొచ్చు క్యాట్. సో ఇవి షార్ప్నర్స్ అంట. సో నేను చూసి ఫస్ట్ టాయ్ అనుకున్నా, చాలా క్యూట్గా ఉన్నాయి అదని చెప్పి, కానీ అవి షార్ప్నర్స్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే, అండ్ ఈవెన్ మన చిన్న మన పిల్లలు యూజ్ చేయడానికి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి ఎరేజర్స్ అంట. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. మా సోను అయితే స్కూల్కి వెళ్ళట్లని వెళ్తే మాత్రం ఇవి ఎరేజర్స్ అంట. చూడండి అసలు చాలా చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ టైప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. మా సోను అయితే స్కూల్కి వెళ్ళట్లేదని వెళ్ళేది అయితే ఖచ్చితంగా లైక్ అంట. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్కూల్ కి సంబంధించి ఇక్కడ పిల్లలకు అవసరమయ్యే ప్రతి ఒక్క స్టేషనరీ అయితే ఉంది. ఇవి చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. అండ్ ఇది పెన్ వచ్చింది. అండ్ ఒకటే పెన్ కి చాలా టైప్స్ ఆఫ్ రీఫిల్స్ అనమాట. కలర్ రీఫిల్స్ వచ్చింది అనమాట. అండ్ ఈ స్కేల్ అయితే చిన్నప్పుడు ఇలాంటివన్నీ తీసుకున్నాము అసలు చెప్పదు. సో ఇది ఇక్కడ వీడియో. అండ్ ఇక్కడ చూపించే స్టీల్ వస్తువులు కూడా ఏదైనా 20 అంట. అండ్ స్టాండర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా స్టాండర్డ్ ఉంది, చాలా లాంగ్ టైం యూజ్ చేయొచ్చు. నేను బీహార్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసింది, ఇప్పుడు 4 years అయింది. ఇప్పటికీ ఐఎమ్ యూజింగ్ ఇట్. అండ్ ఈ ప్లేట్స్ కూడా ఏదైనా సరే ఈచ్ కాస్ట్ వచ్చేసి 20 అనమాట. బట్ ఒక ఫేర్ థింగ్ చెప్పాలి ఏంటిదంటే, మన వరంగల్లో మాత్రం ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా ఎంట్రీ ప్రైస్ 100 రూపీస్ ఉంటుంది. అండ్ అక్కడ వస్తువులు కూడా చాలా కాస్ట్ ఎక్కువగానే, చాలా హై కాస్టే ఉంటుంది. ఒక నార్మల్గా ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకోలేరు, అంత కాస్ట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను హల్వా అయితే టేస్ట్ చేస్తున్నా, కేరళ హల్వా. సో టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. సో ఈ బాక్స్ వచ్చేసి 250 అంట, ½ kg అంట వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన హనీ అయితే సెల్ చేస్తుంది. సో వీళ్ళు ఈ హనీ వచ్చేసి వాళ్ళ హనీ బీస్ ఉంటాయి కదండి, వాళ్ళు ట్రైన్ చేసేది. సో వాటిని తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్కి వెళ్తారంట. అక్కడ నుంచి హనీ వచ్చేసి కలెక్ట్ చేస్తారని చెప్పి అతను అయితే చెప్తాడు. హనీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి అయితే కలెక్ట్ చేస్తారంట. సో ఒక్క స్పూన్ కలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది నాతో అయితే చెప్తుండే అనమాట. అండ్ ఈ మధ్యకాలంలో ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో దీనిదే వీడియోస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. సో దీని వచ్చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి డాండ్రఫ్ ఇచ్చింగ్ కానీ ఏమి ఉండదు. విత్ ఇన్ 1 monthలో
మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందని చెప్పేసి. సో ఈ బాటిల్ వచ్చేసి 1500 అంట. సో ఇది ఒక పర్సన్ అయితే 1 మంత్ యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. సో అది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి అయితే చూడొచ్చు, ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్లూమ్ సారీస్ అనమాట. సో అవి కూడా సారీస్ అని ఫస్ట్ చూసి దుప్పట్టా అనుకున్నా, బట్ సారీస్ అండ్ ఇది వచ్చేసి పింక్, ఇది కూడా శారీనే, చాలా బ్యూటిఫుల్ ఉంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. సో కాస్ట్ విషయానికి వస్తే 1050 అని చెప్పారు. అండ్ ఇవన్నీ వచ్చేసి దుప్పటాస్ అనమాట. సో ఎక్కడైనా ఎగ్జిబిషన్ అంటే మోస్ట్ ఆఫ్ షాపింగ్ ఏంటంటే క్లాతింగే ఉంటుంది, నాకు తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్, ఐ మీన్ హ్యాండ్లూమ్తో చేసింది, సిల్క్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ అవుతుంది. సో నేను జ్యువెలరీస్ ఏది అంతగా తీయలేదు, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా ఉండవు కాబట్టి. సో నార్మల్గా అన్నట్టుగా శారీ సెక్షన్ అయింది, అండ్ దుపట్టా సెక్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ దుపట్టా ఏంటంటే మనకి అన్ని క్లాత్ దొరుకుతుంది, డైరెక్ట్ చుడీదార్స్ అంటే కొన్ని దొరుకుతాయి అనమాట. సో అన్ని స్టిచబుల్ అనే ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి లాస్ట్ ఇయర్ పర్చేస్ చేశాను అనమాట. అండ్ నా లాంగ్ వీడియోలో కూడా డ్రెస్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఈ 2 పౌచెస్ అయితే చూసా. సో బ్లాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నేను బ్లాకే తీసుకున్నా. సో ఈ గ్లిటర్ కూడా చాలా బాగుంటుంది కానీ, బట్ ఈ వైట్ పార్ట్ అంతా తర్వాత ఈ పౌచ్ లాగా ఎల్లోయిష్గా అయిపోతుంది, మళ్ళీ అప్పుడు వాడుకోవడానికి బాగుండేది, చూడడానికి అగ్లీగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్ అంటే చేతితో వర్క్ చేసిన బెడ్షీట్స్ అనమాట. సో ఒక బెడ్షీట్ వచ్చేసి 1050 అని చెప్పిండు ఆ తాత. సో దీని మీద ఏంటంటే మొత్తం వాళ్ళే చేతితోనే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. సో మీరు అక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఆ అంకుల్ అయితే చేస్తుండు. అండ్ ఇక్కడ ఏంటంటే అందులో అన్ని టైప్స్ ఆఫ్ మనకి అంటే అన్ని టైప్స్ ఆఫ్ బెడ్ సైజ్ అయితే ఉన్నాయి అనమాట, కింగ్ సైజ్ ఎవ్రీథింగ్. అండ్ కర్చీస్ వచ్చేసి 100 రూపీస్కి 3 పీసెస్ అంట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శంఖ అయితే ఉంది. సో తెలుగులో ఏమంటారు నాకు గుర్తుకు రావట్లేదు, ఇక్కడ ఉండి హిందీ అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు డైలీ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు శంఖ్ ఖచ్చితంగా పూరిస్తారని సౌండ్ చేస్తారనమాట. సో అలా చేస్తేనే వాళ్ళకి పూజ కంప్లీట్ అయింది అన్న లెక్కలో వస్తుందంట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో గివి ఒరిజినల్ అంట. వీటికి వాళ్ళు మనకి కార్డు కూడా ఇస్తారంట. అదేనండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో గోల్డ్కి అయితే కార్డు ఇస్తుంది కదా, స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అలాగే వీటికి కూడా మనకి కార్డ్ అనేది ఇస్తారంట. సో వాటిని స్కాన్ చేస్తే మనకి వాటి డీటెయిల్స్ అంతా వస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ థింగ్స్ అంటే, ఇవన్నీ హరిద్వార్ నది ఉంటుంది కదా, అక్కడ నుంచి కలెక్ట్ చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి షాప్ చూసి మీరు ఏంది ప్లాస్టిక్ అనుకుంటున్నారు, ప్లాస్టిక్ కాదండి, బ్యాంబూ అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ బ్యాంబూతో చేసింది. స్టార్టింగ్లో ఉన్న ఈ ప్లేట్స్ తప్ప గవి వచ్చేసి ప్లాస్టిక్స్, మిగతా అన్ని బ్యాంబూసే అనమాట. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇవి చాలా డేస్ వస్తాయి, బట్ ఏంటంటే కింద పడితే పగిలే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో అలా పెద్ద పెద్ద జగ్స్, వాటర్ జగ్స్, చిన్నపిల్లలకి ప్లేట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చాలా చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం ప్లేట్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉంటేనే కొంచెం ఫుడ్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. సో అది చిన్నపిల్లల కాన్సెప్ట్ అలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ గ్లాస్ కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంది, స్పూన్స్ కానీ వాటెవర్ కానీ. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిప్పర్ కూడా ఉందన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 350 అని చెప్పారు. అండ్ ఇక్కడైతే నేను ఈ 2 గ్లాసెస్ పర్చేస్ చేసాను మా సోను కోసం, చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ వెయిట్ కూడా ఉంది లైట్గా. అండ్ ఇక్కడ ఇది వచ్చి చూడొచ్చు మీరు, శారీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు బొంతలు కుడతారు చిన్నపిల్లలకి అలా ఆ టైప్లో శారీ ఇది, బట్ అది శారీ అంట. అండ్ ఇక్కడ మా సోను కోసం ఈ చెప్పల్స్ అయితే పర్చేస్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది, అవి ప్యూర్ లెదర్ చెప్పల్స్. సో అది దాని స్పెషాలిటీ. కాస్ట్ కూడా ఏమంత ఎక్కువ పడలేదు, జస్ట్ 250 చెప్పారు వాళ్ళు. ఓకే అనిపించింది. అండ్ సోను కూడా చాలా హ్యాపీ మేము తీసుకున్నాము. అండ్ సోనుకు కూడా ఎక్కడికైనా వెళ్ళినా చెప్పులు కావాలి, షాపింగ్ కావాలి, ఇదే పిచ్చి ఉంటుంది ఎవరికైనా అమ్మాయిలకంటే. బట్ మా సోనుకు కూడా అలాగే ఉంది, చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తనకు కూడా. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ దుప్పటాస్ అయితే ఉంది. అండ్ ఈ దుప్పటా అయితే చాలా బాగుంది. సో కాస్ట్ వచ్చేసి 550 అన్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 1200 ఆ కాస్ట్లో ఉన్నాయి. క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పర్చేస్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ కూడా ఏ చుడిదార్స్ అయినా
1200 మనకి. అండ్ ఇక్కడ చాలా అంటే నేను ఇంట్రెస్టింగ్ కొన్ని న్యూ థింగ్స్ చూసానన్నమాట. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఒక ఇక్కడ ఇక్కడ ల్యాంప్స్ చూసారా అండి? ఇదేంటంటే నైట్ టైమ్ మనకి ల్యాంప్ ప్లస్ ఇందులో ఒకటి స్టీల్ లాంటిది ఉంది చూడండి. అందులో మనం కర్పూరం గానీ, ఏదైనా ఫ్రాగ్రెన్స్ ఆయిల్ ఏస్తే గానీ అది రూమ్ అంతా స్ప్రెడ్ అయితదంట. అండ్ అదొకటి దానికి స్విచ్ కూడా ఉందనమాట. సో, అది చాలా బాగుంది. సో, దాని కాస్ట్ వచ్చేసి 350 అని చెప్పారు. అండ్ ఇవైతే మీకు తెలిసిందే ఆల్రెడీ. అండ్ చిన్న మినీ ఐరన్ బాక్స్ కూడా ఉండే. జర్నీస్‌లలో మాలాగా జర్నీ చేసే వాళ్ళకి అది చాలా అండ్ ఈ మసాజ్ ఈ ఐటమ్స్ కూడా సెల్లింగ్‌కే అనమాట. కూడా ఎక్సర్సైజ్ మిషన్ అండ్ మసాజ్ మిషన్ కూడా ప్రతిదీ సెల్లింగ్‌కే అనమాట. యూజ్ చేయడానికి కాదు, సెల్లింగ్. ₹1000 కన్నా తక్కువకి ఏడా? అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నేను అది ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఫస్ట్ టైం చూసాను. సో ఇక్కడ ఇది వచ్చేసి లిక్విడ్. మనం ఏదైనా స్క్రాచ్ పడితే ఈ లిక్విడ్ యూజ్ చేస్తే అది స్క్రాచ్ అంతా పోతుంది. సో ఫస్ట్ ఆ లిక్విడ్ యూజ్ చేసినాక ఇది యూజ్ చేస్తే మొత్తానికి పోతుందంట. లిక్విడ్ వాడిన తర్వాత లిక్విడ్ వాడితే మారుతుంది. అతని షర్ట్ మీద కూడా నాకు పెన్తో డెమో చేసి చూపించాడు, బట్ నేను ఆ వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ ఈ శారీస్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఈ శారీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అనమాట. సో అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి ఈ శారీస్ వచ్చేసి సెల్ చేస్తున్నారు. అండ్ శారీ కాస్ట్ విషయానికి వస్తే 2K 3K అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా అంటే ఇంట్లో యూస్ చేసుకునే థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఏదో అనుకున్నా, ఇది లైటర్ అంట. మీరు చూడొచ్చు అందులో ఫైర్ వస్తుంది బటన్ ప్రెస్ చేస్తే. అండ్ వీళ్ళ దగ్గర ఇది మసాజర్ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా కొంచెం బాడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ మేమైతే ఇది పర్చేస్ చేసాము. సో నేను ఇది ఆన్లైన్లో కూడా కంపేర్ చేసాను. సో దీని కాస్ట్ వచ్చేసి ₹1000 అని చెప్పారు. నేను అమెజాన్లో కంపేర్ చేసాను. సేమ్ ప్రోడక్ట్ 1500లో ఉండే. సో మేమైతే పర్చేస్ చేసాం దాన్ని. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఒక్కొక్క బౌల్ వైజ్ కాస్ట్ అనమాట. కొన్ని 50, 60, 70 అలా కూడా ఉన్నాయి అనమాట. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఇక్కడ చాలా డిన్నర్ సెట్స్ కూడా ఉండే అనమాట. చూడొచ్చు డిన్నర్ సెట్స్ చాలా బాగున్నాయి. సో మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా లుక్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఎవరైనా గెస్ట్ వస్తే మాత్రము. అండ్ ఇది ఇక్కడికి షాపింగ్ అయితే ఇలా అయితే ఎండ్ అయింది. ఎక్కడో బయట స్టేట్లో ఎక్కడో ఉంటున్నాం కాబట్టి ప్రతిదీ కొనలేం నచ్చినా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నచ్చిందల్లా కొనలేము. సో కొన్ని ఎసెన్షియల్ అనిపించినవి మాత్రమే కొనగలుగుతాం అన్నమాట. సో అండ్ ఇక్కడ సోను వచ్చేసి రైడ్ ఎంజాయ్ చేసింది. అండ్ ఎదురుగుండా పాప కూడా తెలుగు వాళ్ళే. సో అక్కడ సడన్గా నా అమ్మమ్మ నాతో మాట్లాడిపించి నేనైతే సడన్గా ఒక సెకండ్ షాక్ అయిపోయినా, ఏంటి తెలుగు వాళ్ళ అని చెప్పి. సో ఇలా వేరే స్టేట్స్లో మన వాళ్ళు ఎక్కడైనా కలిసి సడన్గా ఇలా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరో సరే కలిసిండు కదా మనోళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది. అది తెలంగాణ అయినా కావచ్చు, అది సరే వేరే మన పక్క స్టేట్ ఆంధ్ర అయినా కావచ్చు. సో మన స్టేట్లో ఉన్నప్పుడే అరే వాళ్ళ ఆంధ్రానా మనం తెలంగాణ అలా ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ మనం బయట స్టేట్లో కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది ఏమి ఉండదు, అందరం ఒకటే అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో అది బయట ఉండే స్పెషాలిటీ. అండ్ చాలామందికి ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ అక్కడే ఉంటుంది. సో మన స్టేట్లో ఉండేటోళ్ళకి అక్కడ ఒక విధమైన అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ అలా మాలాగా స్టేట్స్లో వేరే స్టేట్స్లో ఉండేటోళ్ళకి ఇక్కడ మా అండర్స్టాండింగ్ మాకు ఒక తీరుగా ఉంటుంది అనమాట. సో అదైతే నిజమా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. అదేనండి బేల్పూరి, చాట్పూరి, వాట్ ఎవర్ పప్పడి అన్నీ అన్నమాట. సో ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా, ఏ మేళా జరిగినా కూడా, మేళా అంటే అదేనండి జాతర. సో అక్కడ ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చిన్న ఫెస్టివల్స్కి టెంపుల్స్ దగ్గర కూడా ఇది సెల్ చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ చేస్తారనమాట. సో ఇందులో వచ్చేసి ఆలు మిక్చర్, క్యారెట్, కొద్దిగా స్వీట్ సాస్, చింతపండు అండ్ ఇది ఏమంటారో పేలాలు కూడా యాడ్ చేస్తారన్నమాట. అండ్ ప్రతిదీ యాడ్ చేస్తారు, మనం ఏది యాడ్ చేయమంటుంది. అండ్ లాస్ట్కి పాపడ్ కూడా యాడ్ చేస్తారు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ఇక్కడ అవుపిస్తే మాత్రం మనకి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి బండ్లు అవుపిస్తే మాత్రం టేస్ట్ విషయానికి చాలా బాగుంటాయి. సో అది వచ్చేసి ₹40 అంటే కాస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు
అండ్ చూస్తేనే ఎంతో నోరూరుతుందో చాలా బాగుండే. ఇక్కడ వచ్చిన ఎవ్వరైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరు ఇవి ఖచ్చితంగా తినేసి వెళ్తారనమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, తిందాము. ఇప్పటికి టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 10:30 అయితే అవుతుందనమాట. ఇప్పుడు తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే అంటే వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేసుకోవట్లేదు. సో ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక వీడియో కాదు. సో లైక్ ఇట్.